హాయ్ ఫ్రెండ్స్, నువ్వుల కాజాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. అందులో కొద్దిగా వాము, నువ్వులు యాడ్ చేసుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ డౌ లాగా మనం కలుపుకొని పెట్టుకోవాలి. మరి సాఫ్ట్గా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే మనం చపాతీ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, అందుకోసం. మెత్తగా ఉంటేనూ ఎక్కువ ఆయిల్ పట్టుకుంటుంది. కొద్దిగా గట్టిగా తడుపుకోవాలి. కొద్దిగా తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. పొడిపిండి చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా పలచగా చపాతీలాగా చేసుకున్నాక చిన్నగా మన పీసెస్గా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. స్క్వేర్స్ కానీ డైమండ్స్ కానీ మన ఇష్టం, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా చిన్నగా నేను రెక్టాంగిల్స్గా కట్ చేశాను, స్క్వేర్స్గా. ఒక బాండీలో ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఒకటి వేసుకొని చెక్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అనేసి. సో మనం వేసిన వెంటనే పైకి వచ్చింది అనుకోండి ఆయిల్ హీట్ అయినట్టు. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేటివన్నీ దాంట్లో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. చూసారా, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇందులో మనం నువ్వులు యాడ్ చేసాం కదా, నువ్వుల ఫ్లేవర్ అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. మనం తింటూ ఉంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.